హాయ్ గైస్, మేమందరం రెడీ అయ్యి ఎక్కడికి పోతున్నాం అనుకుంటారు కదా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ రెండో సాంగ్ వాడుతుంది అన్నట్టు, అందుకోసమని మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాం. ముందైతే అమ్మ సెల్లు కాపాడుకోవాలి ఫస్ట్. మేమైతే ఇప్పుడు టాక్సీ కోసం చూస్తున్నాం. ఆ టాక్సీ అయితే డైరెక్ట్ ఎల్లుడే. ఇక మేము ఇప్పుడు టైం అయితే 4:03 అవుతుంది. మరి చూద్దాం ట్రైన్ రావడానికి ఇంకెంత టైం పడుతుందో. మా జానవి స్టైల్ చూడుర్రి, ఎట్లా జేబులో చేయి పెట్టుకుని నడుతుందో. మళ్ళీ ఇంకా స్టైల్గా చూసుడు. మా తమ్ముడేమో టికెట్స్ కోసం వచ్చిండు. ఇప్పుడు ఆడెందుకు నవ్వుతుండంటే నన్ను టికెట్స్ కోసం పొమ్మన్నాడు అన్నట్టు. నేను ఓను నువ్వు పోయి రాపోరా అని చెప్పానన్నా. సరే అని చెప్పని వచ్చిండు. మళ్ళీ నేను అక్కడికి వచ్చి వీడియో వేసేసరికి ఇంతకుముందు రమ్మంటే రాలేవు కానీ ఇప్పుడు వచ్చినావా అన్నట్టుగా నవ్వుతుండ అన్నట్టు. ఆ నవ్వుకు అర్థం అది. ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4:31 అవుతుంది. అవో నువ్వే అన్నావు అమ్మ, సో అమ్మ అనలే అమ్మాడు. నిజామాబాద్లో ఉన్నామన్నట్టు. ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తారో ఊసిరా. అక్కడ చేంజ్ అవుతుంది. అటొక్క డాక్టర్ ఇటొక్క డాక్టర్. అంటే ఇప్పుడు మా అమ్మ ఏం లేకున్నా 5 సంవత్సరాల వరకు వేసింది మొత్తం. ఇక్కడ అన్ని తెలుసు మా అమ్మకు. 999 620 ఎంతమ్మా? అట్లా అనద్దమ్మా, గిట్లా అనాలి కానీ అట్లుగా. అబ్బబ్బబ్బబ్బా అన్నా వాటర్ బాటిల్ తీసుకో. 3 తీసుకోరు, రెండే సరిపోతాయి. మా జానవి అయితే ఆడుకొని అలసిపోయి వచ్చి నా కాలు మీద పడుకున్నది. మెల్లగా జవ కొట్టిన కొద్ది అట్నే నిద్ర పోతుంది. ఇక ఇంకొకటి వచ్చింది అట అమ్మ. అర్థం ఇంకోటి వచ్చింది. అమ్మ ఒకటి వస్తుంది. సెల్లు గట్లా ఆడుకోవాలి. నా సెల్లు కొంటూనే ఉంటుంది. ఇంకొకటి అమ్మ కవర్ల దగ్గర పెట్టుకో. కింద వచ్చిందంట అమ్మ ఒకటి. మ్యూజిక్ రాని వాళ్ళు ఇప్పుడు కొడితే కరెక్ట్ వస్తుంది. గోక్కుంటుంది ఏది అమ్మ. అట్లా కాదు, వాళ్ళు టికెట్లు తీసుకుంటారు ఏడ కూర్చోవాలన్నది. అమ్మ దూకుడు చూడమ్మా. ఈ కోతుల భయం బాగుంది. ఎక్కడ ఆగితే అక్కడ వస్తున్నాయి. ఇప్పుడైతే మేము దిగాల్సిన టైం వచ్చింది. ఇక దిగుదాం. సూపర్ ఉంది. అదే ఎక్సలెంట్ ఉంది. లుక్ కూడా మస్తు వస్తున్నాయి. ఇలా ఇక్కడ ఆగుతాడు ఆడాగుతాడు. ఇప్పుడు ఇక ఏవో గిడేం తెస్తుండు చూడు. ఏవో మా సాయిష్ణ చూడు రే. సెలవుట్టడం లే తమ్ముడు ఆడుకుంటాడు పాపం. ఇప్పటిదాకా ఏడ్చిండు అన్నట్టుగా. ఆ ఫ్రిడ్జ్కి అద్దంలాగా ఉంది కదా, ఇక దాన్ని చూసిండు. ఒక్కసారి చూసి దాని దగ్గరికి పోయి అందులో వాని ఫేస్ చూసుకుంటూ ఆడుకుంటుండు. ఆ ఫ్రిడ్జ్ వల్ల ఏడు పాపేసిండు. కార్ అయితే వచ్చింది. ఇక స్టూడియోకి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడే పోతున్నాం. అందుకే
మా జాను పిల్లలు అయితే వెళ్తారు అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు అనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళతో మస్తు ఇబ్బంది అయింది. అందుకోసం అని చెప్పి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. వాళ్ళ అమ్మింటికి వెళ్తుంది అన్నట్టుగా జాను. ఇప్పటిదాకా జాను కోసం ఉన్నాం అన్నట్టుగా. ఇక జాను అటు పోయింది కాబట్టి ఇప్పుడు మేము స్టూడియో లోపలికి వెళ్తాం. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం మా సాగరు జాను పోయినందుకు. అది ఇప్పుడు ఏడుతాడు ఇక్కడికి వచ్చి. ఇక ఏడు మొహం పెట్టిండు, ఏడు మొహం పెట్టే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము. జాన్ అయితే వెళ్ళిపోయింది. అవును మరి వెయిట్ చేస్తున్నాం లోపలికి. చూడు మేము పోవడానికి దారి ఉన్నా కానీ కూడా ఇక్కడ కూర్చున్నాం. అవి తీసుకుంటాం డైరెక్ట్ పోతున్నాం. మీకు సామాను నేను మటుకొస్తా తాగది. పది లోపలికి వా. కనీసం కరెంటు కూడా లేదు. పైకి వెళ్ళాలన్నట్టుగా వచ్చేసారు. ఇగో ఇదే మన స్టూడియో. ముంగట కూర్చోవడం వల్ల కార్లో నాకు నయమైంది. మరి నాకైతే కార్లా ఎంత దూరం పోని వాంతే నా మాటనే రాదు. మరి ఇంకా నేను ఇవాళ తినలే కాబట్టి నయమైంది. తింటే ఇంకెంత వామిటింగ్ వచ్చినట్టు అవుతున్నాను. నీకు వాళ్ళ సాల్వ్ పడ్డదిరా. మరి ఇద్దరిద్దరు వస్తుంటోళ్ళే. అయితే మీరు ఏం చేస్తారంటే ఊహించుకుంటారు అన్నమాట. అంత ఎత్తుందని ఊహించుకుంటారు అన్నమాట. మేము ఇంతకుముందు కార్లో వచ్చినాం కదా, సాగర్కి ఏమో మొత్తం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అట, మొత్తం వాంతైనట్టు. గట్లా అనిపిస్తుంది ఎక్కడన్నా. అది ఎట్లా ఉండాలి? నాకంట అవుతుందంటే అది ఒకటి నడుతుంది అన్నట్టు. నాకు కళ్ళు తిరిగిన వాంతైనా నాకు నడుతుంది. ఇది కూడా గట్టిన అంటే ఏమన్నట్టు మాట. నేను ఒకటి కనిపెట్టిన తెలుసా ఏంటిది? ప్రపంచం మీద వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలు ఎవరు కనిపెట్టలేరు. నేను కనిపెట్టినది. అసలు ఏంటిది అది ఫస్ట్ అది చెప్పు. ఆ పొటారు కొమ్మన మామిడికాయ ఇంత పెద్దగా ఉంది తెలుసా? అది కనబడుతుంది వాళ్ళ ఏడా ఆగు. కనిపించింది కనిపించింది. ఇంతకంటే ఎక్కువ జూమ్ కాదు అది అవుతుంది. చూసినా అది కనిపెట్టింది. ఇప్పుడు కూర్చున్నట్టుంది. ఒకటే కాయ అంత పెద్దగా ఉందంటే అది నువ్వుడే ఉన్నట్టుంది. ఒకవేళ పోయిన సంవత్సరం అయినా కానీ పండుగ కాకపోనా అది గడుచు ఇవన్నీ అట్లే ఉంటాయి. కొంతమంది గడుసులు ఉంటారు కదా, నాసుడు గడుసులు అంటారు. సరే సరేలే. అమ్మ అయితే మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటుంది పాటని. ఇక్కడ క్యాన్సల్ అయింది, ఆయన రాలేదన్నట్టుగా. సడన్గా అర్జెంట్ పని ఉండి వేయండు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక స్టూడియోకి వెళ్తున్నాం. ఇప్పుడు దగ్గరలో దూరం వెళ్ళదు కానీ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. నడుచుకుంటూ పోతున్నాం అంటే దగ్గరనే ఉన్నట్టుంది. చూద్దాం. స్టూడియోకి అయితే వచ్చేసినాం ఇప్పుడు. ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు లెక్క వెట్టి గుద్దుతాడే 101. వాడు లెక్క వెట్టి గుద్దుతాడే 101. ఇంకొకసారి వాడు వస్తుంది. నేను ఎందుకు వాడాను? అది మరి అది నాది కాదు కదా. అవునా, నాకు తెలియదు కదా. నీది వాడు. దాని తర్వాత కదా. రెడీ. పోతున్నా నేను పోతున్నా 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 పిప్పరగంగు నా దేశం వెళ్ళిపోతున్నా పిప్పరగంగు నా ఊరెళ్ళిపోతున్నా పిప్పరగంగు. ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు లెక్క వెట్టి గుద్దుతాడే 101. వాడు లెక్క వెట్టి గుద్దుతాడే 101. పోతున్నా 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 పిప్పరగంగు నా. ఆ పాట వినుకుంటే ఎంత సంతోషపడుతుంది చూడు అమ్మ. మన సాంగ్ రికార్డ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఆ అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. అమ్మా ఈ సాంగ్ వస్తుంది చూడురిగా. మాకైతే మస్తు అనిపించింది సాంగ్ అయితే. మీరు విన్న తర్వాత ఏమంటారో మాకు తెలియదు. మనం బాగుంది బాగుందని ఎగరద్దు కదా. ఫస్ట్ మీ నుండి ఎట్లా వస్తుందో అప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. ఆ దేవుళ్ళ దయ వల్ల మీ దయ వల్ల ఈ సాంగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ఈ టెన్షన్ కొద్దీ గొంతులకి వెళ్ళి మాట కూడా వెళ్తలేదు. మా అమ్మ కూడా మస్తు టెన్షన్ పడుతుంది అన్నట్టుగా. 7 పాపం అవుతుంది ఈ పాట గురించి. ఏం చేయాలి? మీరు మెచ్చుకోవాలి కదా నన్ను. కానీ ఆ పాట మాకైతే మంచిగా ఉంది అనిపిస్తుంది. ఇక మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్లో పెట్టుండ్రి. నా మనసు బాగా బాధ అనిపిస్తుంది మీరు మంచి లేదంటే.
అగో మంచిగా అంటే మంచిగా అంటారు అంతే. కానీ అది కూడా కరెక్టే గానీ కానీ ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. మీ ప్రతి ఒక్క కామెంట్ సూపర్ ఉందని అంటారు. అంటే మా నమ్మకం కోల్పోకుండా మీ నమ్మకం కూడా కోల్పోకుండా అంత మంచిగా తీసినాం అన్నట్టుగా చూస్తే మీకు అర్థమవుతుంది. వస్తుంది చూడు ఇక. ఒక్కటి వాడు లెక్క పెట్టి గుద్దుతాడే 101 వాడు లెక్క పెట్టి గుద్దుతాడే 101 పోతున్నా పోతున్నా తిప్పరగలకు నా దేశం వెళ్ళిపోతున్నా తిప్పరగలకు నా ఊరెళ్ళిపోతున్నా తిప్పరగలకు. నేనేమో ఫుల్ వీడియో తీస్తున్నా, మా ఓడేమో షార్ట్ తీస్తుండు. ఇటు పాడంగానే ఎట్నే లుక్ ఇస్తాడు. ఈ పాట అయితే ఇద్దరు కలిసి పాడిరు అన్నట్టుగా. ఒకరేమో మా అమ్మ, ఇంకొకరు మీకు తెలిసే ఉంటది సింగర్ ప్రభ. ఈమైతే అందరితోని కలిసిమెలిసి మంచిగా ఉంటది, ఫ్రీగా మాట్లాడుతుంది అనుకో. సబ్స్క్రైబ్. పాట అయితే పాడైతే అయిపోయింది. ఇక మేము వెళ్తాం. ఇక మనోడు చూసిరు కదా ఎట్లా చూస్తుండో. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. సాగర్ అయితే రాడు, జాన్ దగ్గరికి పోతాడు అన్నట్టు అక్కడికి అలత్తమ్మ ఇంటికి. ఎందుకంటే వాళ్ళు చికెన్ మటన్ అన్ని చపాతీలు అన్ని చేసిరట. వాళ్ళు చికెన్ మటన్ అన్ని చపాతీలు అన్ని చేసిరట. ఓకే మరి బాయ్. పోయేస్తాం ఇక, జాగ్రత్త మంచిది పందిలకి తిని. పోయేస్తాం ఇక, జాగ్రత్త మంచిది పందిలకి తిని. ఒకసారి వచ్చినప్పుడు మేమిద్దరమే వెళ్ళినాం ఇంటికి MGBS నుండి. ఇప్పుడు కూడా అదే పని. జానున్న సాగర్ ఇక్కడ దాకా వచ్చాడు, ఇటు నుంచి ఇటు జంప్ అవుడు. మా అయితే నుంచి పెట్టుకోడు వాళ్ళు. అత్తారింటికి కూడా మనం అయితే MGBS కోదాం. మంచిగా తొందర అయిపోయింది, తొందర పోదాం అనుకున్నాం. కానీ ఈ ట్రాఫిక్ వల్ల ఇప్పటికీ 3 సార్లు ఆపింది. మళ్ళీ ఆపిన కాడ ఏం లేకున్నా మస్తు టైం అవుతుంది. ఏం లాభం, ఎంత తొందర అయిపోయినా కానీ లాభం లేకుండా అయిపోతుంది. మళ్ళీ లేట్ అవుతుందేమో. అప్పుడు ఇక్కడనే తీసినాం పోయినసారి, ఇప్పుడు ఇక్కడ తీసినాం. సేమ్ లొకేషన్. చూద్దాం ఇప్పుడు ఏం దొరుకుతుందో, ఎన్ని గంటలకు దొరుకుతుందో. కొరట్లో పోతామని అనుకుంటే ఇక్కడ బస్సులు లేవట. ఇక్కడి నుండి JBSకు మార్చిరట. అక్కడి నుండి అన్నట్టు, అంటే ఇప్పుడు పండుగలు ఉన్నాయని చెప్పి అక్కడికి మార్చిరట. ఇప్పుడు మాకేందంటే పనికి 2 గంటలు అయింది అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ JBS కోవాలి, JBS నుండి మళ్ళీ ఇంటికి పోవాలి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక JBS కోతలేము. ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే మా సబ్స్క్రైబర్ ఉన్నట్టు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నాం మేము. నిన్న వచ్చి కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాం. ఇక ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసామన్నాడు. ఫోన్ చేస్తే ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఇక్కడికే రాదు కదా మళ్ళీ పొద్దులు వెళ్తారు అని చెప్పని అన్నారు. అంటే అమ్మ కూడా చూసి కరెక్టే మరి వెళ్దాం అని చెప్పని అన్నది అమ్మ. అందుకే మళ్ళీ వెళ్తున్నాం అన్నట్టుగా. మళ్ళీ రేపు పొద్దున ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే మా సబ్స్క్రైబర్ అంటే మొత్తం మా ఫ్యామిలీ అన్నట్టుగా. అంటే అట్లా కలిసిపోయింది అన్నట్టు మాతోని. ఎట్లా కలిసిపోయిందంటే సొంత అమ్మ వాళ్ళున్నో సొంత తల్లి బిడ్డలకు కలిసిపోయారు అన్నట్టుగా. నెక్స్ట్ ఏదో రోజు ఖచ్చితంగా నేను పరిచయం చేస్తా వీళ్ళని. వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం, ఇక్కడనే ఉంటాం. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండే వెళ్తాం. మా కోసం బిర్యానీలని అదని ఇదని ఇష్టం ఉన్నది చేసి పెడతా అన్నట్టు. ఆ చికెన్ పకోడాని ఏదన్నా ఒకటి. ఇక రాకపోతే అలుగుతుంది, రాకపోతేనేమో అలుగుడు అట్లా అన్నట్టు. ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే ఫిక్స్. ఇక ఇక్కడికి వచ్చి అనుకోకుండా చెప్పకుండా వేనామా వీడియో ద్వారా అవుతుంది. మీరు ఎక్కడికి వచ్చిర్రు ఇక అయిపోయింది కథ, మీతో మాట్లాడదు ముచ్చట అన్నట్టు బాగా అలుగుతుంది. ఇప్పుడు కూడా అటు పోతలేము, క్యాన్సల్ అయిందని అంటే సెకండ్ వెంటనే సంతోషపడి తొందర టచ్ అయ్యి నా కోసం మీరు పోలేదు రారేదనని పట్టుబట్టింది అన్నట్టుగా. మేము ఎక్కడంటే బోలారంలో దిగినామన్నట్టు. మళ్ళీ అక్కడి నుండి కారు పట్టుకొచ్చుకొని ఆయన్ని అంత దూరం వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చిండు రాత్రి 1కి. ఎట్లా అంటే ఇద్దరు బంగారాలే అన్నట్టుగా. దేవుని దయ వల్ల అయితే మాకు దొరికిన వాళ్ళందరూ ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు అందరు మంచి వాళ్ళే దొరుకుతారు. అదే ఇంట్లో ఇప్పుడు శివయ్య దేవుళ్ళే మాకు సపోర్ట్ ఉండి మంచి వాళ్ళని అప్ప చెప్తుండు దేవుడు మాకు. ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుంది అంటారు కదా, అదే ఇది ఎప్పటికైనా అర్థం చేసుకోండి. మంచి చెడిపోదు, మంచి కలిసి వస్తుంది. పెట్టినోళ్ళు మర్చిపోర్రి, తిన్నోళ్ళు యాద్ చేసుకోండి. పెట్టినోళ్ళు మర్చిపోర్రి, తిన్నోళ్ళు యాద్ చేసుకోండి. వాళ్ళకు మస్తు శుభం జరుగుతుంది. మేము సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా మేము మర్చిపోము. మీరందరు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు. మేము ఎదిగిన చేసిన ఎంత పై స్థాయికి వచ్చినా కానీ కూడా మీ ముందు మాత్రం గింతే.
అంతే. ఇక మమ్మల్ని మాత్రం మీరు చేత పట్టుంది, మమ్మల్ని గెలిపి ఇట్లా వండుకుంటుంది అమ్మ అనుకుంటారు కావచ్చు. ఏ లేదు పాపం అమ్మ బాగా ఏంటంటే బాగా అలసిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు మార్నింగ్ జేబీఎస్కి అయితే వచ్చేసినాం. కష్టపడంగా అయితే ఒకటైతే దొరికింది బస్సు, ఇంకా వేరే బస్సులు ఏం లేవు, అవి కూడా రావట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జాతర ఉంది కదా మేడారం, ఎక్కువ శాతం అయితే అన్ని అటగుపోయినాయి అన్నట్టుగా. ఉన్నది ఒకటే కాబట్టి ఎంత మంది ఉన్నారో చూసిర్రా. పాపం మాకన్నా తొందర దొరికింది కానీ ఇంకా మిగతా కింద ఉన్న వాళ్ళకైతే అస్సలు దొరకలేదు. ఇక గర్ల్స్ కి అయితే ఫ్రీ అట, ఇక బాయ్స్ కి అయితేనేమో అసలు ఏంటంటే టికెట్ ఉన్న రేటు కన్నా దాదాపుగా ఇంకా 150-170 రూపాయలు ఎక్స్ట్రా అన్నట్టు. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి మీ ఇష్టం ఎక్కితే ఎక్కురి లేకపోతే దిగురి అని చెప్పని డైరెక్ట్ మాట్లాడుతారు వాళ్ళు. అట్లా అనేసరికి షెర్తుకు దిగుతా అనుకున్నా, కానీ ఏంటంటే దిగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి లేదు కదా, అందుకే నోరు మూసుకొని కూర్చున్నా. 8:13 నిమిషాలకు ఎక్కినాం బస్సు. ఇప్పుడు ఎంత అవుతుందంటే 2 అవుతుందా, దాటింది టైం. 2:18 నిమిషాలు. 2:18 నిమిషాలు 18 నిమిషాల కడికి చెప్తారా?